హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అసలు ఏంటో కానీ ఈరోజు అయితే అస్సలు బాగాలేదనమాట. మా ఆయన ఎప్పుడు పొద్దున్నే లైన్కి వెళ్తూనే ఉంటారు. ఈరోజు మాత్రం ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే సగం ఊరు తిరిగినాక ఆటో అనేది ఆగిపోయిందనమాట సడన్గా మధ్యలో. ఇక వేరే ఆటో మాట్లాడుకొని ఆ ఆటో సాయంతో మా ఆటోనైతే తీసుకొచ్చారనమాట ఇంటికి. అందులో ప్రాబ్లం తెలియాలంటే మా ఆటోలో ఉన్న సరుకు మొత్తం తీయాలి కాబట్టి అది మొత్తం తీసారనమాట. ఫైనల్గా మొత్తం సరుకు తీసేసి ఇక షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్లారనమాట. మళ్ళీ తీసుకెళ్తే ఏదో పిన్ పోయిందని అన్నారు. ఆ పిన్ అయితే వేసేసారనమాట. ఇక మళ్ళీ ఆటో అయితే క్షేమంగా ఇంటికి వచ్చేసింది. ఇక ఆటోలో ఉన్న సరుకు మొత్తం మంచిగా చదరాలి కదా, అందుకని నేను ఏటకై జతలు అనేవి విడివిడిగా వేస్తున్నాను అనమాట. ఇక ఈ ఆటో ఆగిపోవటం అంటే ఎప్పుడన్నా ఒకసారి జరుగుతూనే ఉంటుంది. నాకైతే కొంచెం టెన్షన్ ఉంటూనే ఉంటుంది, కానీ ఎవరితో చెప్పుకోలేను అనమాట. అంటే అన్ని రోజులు మనవి కాదు కాబట్టి అందుకనే నేను 1కి 10 సార్లు చెప్తాను అనమాట. ఆయన బండి తీసారంటే జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్తా ఉంటాను. నాకు అంత టెన్షన్. పొద్దున వెళ్ళేటప్పుడు ఎట్లా పంపిస్తాను, ఇక సాయంత్రం వచ్చిందా కూడా అంత ఘనంగా ఎదురు చూస్తాను అనమాట. అది ఎప్పుడు వస్తారా అనేసి. ఇక ఇంట్లో ఏ పనైనా చేయొచ్చు, కానీ ఈ చెప్పులు చదరాలంటే అసలు ఎంత చికాకు పుడుతుందో. ఏ పనైనా చేయొచ్చు కానీ అస్సలు చేయలేదు అనమాట ఈ పని. అంత చికాకు పుడుతుంది. సైజులు చదరాలి, ఏటికై విడివిడిగా పెట్టాలి. ఇక మొత్తం చదిరేవే మొత్తం 3 మూటలు ఏమో ఉన్నట్టున్నాయి. ఇక ఒక మూట అయితే మగవాళ్ళ చెప్పులది అనమాట. ఇక అదైతే వేశారు కదా, అవి అయితే నేను ఏటికై విడివిడిగా పెడుతున్నాను అనమాట. నీళ్ళు పోయచ్చా? ఇక ప్రస్తుతానికైతే ఆ మూట అయితే 7 జతలు విడివిడిగా పెట్టాను కదా. ఇప్పుడైతే అవన్నీ చదువుదామని ఇక ఆటోలో అయితే సిద్ధం చేస్తున్నారనమాట. మ్యాట్లు పెడుతున్నారు. అబ్బా, ఈ మ్యాట్లు పట్టుకొని అది సరుకు మొత్తం చదరాలంటే చెడ్డ చికాకు అసలు. 7 చూసుకుంటా వేయాలన్నమాట. ఈ మ్యాట్లు ఏమో అస్సలు ఆగవు, పొద్దాగలా పడిపోతూ ఉంటాయి. మా ఆయన ఏమో పట్టుకో అంటూనే ఉంటారు. ఒక పక్క పెడతా ఉంటే ఒక పక్క ఏమో పడిపోతూ ఉంటాయి. ఎట్లా ఎందుకు అసలు ఇవన్నీ ఇంకేం తెలిసి ఎందుకంటే పట్టుకో. అయ్యో చివరి పోయి చివరి పోయి వానికి పడిపోతున్నా వాడు. అట్టొచ్చి పట్టుకున్నాను. సెలపర్ల ఇటు సెలపర్ల అవి కాదు సెలపర్ల. ఇక ఇక్కడ మేము చేసే పని అవ్వలే, కానీ మా పిల్లల అల్లరి అయితే బాగా ఎక్కువైపోయిందనమాట. ఇక ఆడుకున్నంతసేపు బాగానే ఆడుకున్నారు. ఇప్పుడైతే మా బొడ్డోడు ఎత్తుకోమని ఒకటే గోల అనమాట. ఇవైతే పట్టుకున్నాను కదా, అవి కనుక వదిలేస్తే మా ఆయన ఇప్పుడు తిట్లే అనమాట. ఇవి వదిలేస్తే చాలు, ఇక మొత్తం పడిపోతాయి.
ఒక వరుస అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడే. కానియాలి పిల్లలకి నీళ్ళు కానీ తానం చేపియాలి. చాలేదురా, తెచ్చినప్పుడు నీకు తెస్తానే, సరేనా? ఇచ్చినా వద్దు అప్పుడు సరే. సరే మరి వీడికి ఫ్రెండ్కి మీ ఫ్రెండ్కి నీ ఫ్రెండే కాదా? అవునా కాదా చెప్పు. సరా నీ ఫ్రెండే కాదా ఖుషి? అవునా కాదా చెప్పాలి. అవునా? నువ్వు చెప్పాలి. అవునా కాదా చెప్పు, నోటితో చెప్పు. అవునా కాదా? చాయ్ అవునా కాదా చెప్పు. పెట్టాలి ఇక ఫైనల్గా అయితే సరుకు చదవటం చాలా టైం పట్టిందనమాట. మినిమం ఒక 2 గంటల పైన పట్టింది. ఇక చూసారు కదా ఇంతలా చదరాల్సి వచ్చింది. నేనైతే సగం సరుకు చదిరిన దాకే ఉన్నాను. ఇక పిల్లలకి స్నానం చేపియాలనేసి అటు వెళ్ళాను అనమాట. మిగతావి మొత్తం మా ఆయన చదువుకున్నారు. నీళ్ళు అటు ఉన్నాయి. పట్టు ఖుషి.